Andhra Pradesh Public Transport Department Employees Union Jai Bhim Association లో ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర జోనల్ జిల్లా డిపో నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షులు ప్రత్తిపాటి కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, జిల్లా అధ్యక్షులు టి విజి రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా జై భీమ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి వివిధ డిపోల నుంచి అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జోనల్ నాయకులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా విజి రెడ్డి గారిని, అలాగే జిల్లా కార్యదర్శిగా మన మూర్తి గారిని కూడా ఇవాళ మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అందరి కోరుకు మహిళల యొక్క సాధికారత మీద, మహిళలకు ఎదుగుదల కొరకు మంచి స్త్రీశక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జై భీమ్ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ముందుకెళ్తుంది. దీనికి కూడా మేము కూడా మా అసోసియేషన్ తరఫున కానీ మా కార్మికులు కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయాణికులని గౌరవంగా తీసుకెళ్తూ వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాం. దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మా జై భీమ్ అసోసియేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల మెమోరాండం ఇచ్చున్నాము. ఎందుకంటే ఈ రోజు చాలా ఈ యొక్క పథకం పెట్టిన కానీ చాలా మహిళలు విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకుంటున్నారు. లక్షల్లోనే ఆ యొక్క పథకం వినియోగించుకోవడం వల్ల బస్సులు కొద్దిగా కొరత ఉంది. అలాగే సిబ్బంది కూడా డ్రైవర్, కండక్టర్, శ్రామికులు అనేది కొంత చాలా ఇబ్బంది ఉంది. దీనివల్ల కండక్టర్, డ్రైవర్ అదనపు పరిమాణం పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకొచ్చి వెంటనే 10,000 పోస్టులు ఏపీఎస్ఆర్టీసీలో 10,000 రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆ యొక్క భర్తీ చేయవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగే కొత్త బస్సులు కూడా కొని తొందరలో కూడా ఇస్తే ఈ పథకం కూడా మన యొక్క దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా తీసుకొచ్చే బాధ్యత అసోసియేషన్ గా మేము కార్మికులు తీసుకుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు కూడా పరిష్కరించడం, అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే కొత్త పిఆర్సీ ఇస్తారని ఎదురు చూస్తున్నాము. అలాగే డిఏలు కూడా రాలేదు. ప్రమోషన్లు కూడా తొందరగా ప్రమోషన్ ఇస్తే చాలా కూడా ముందుకు వెళ్ళి చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది ఉంది. కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుకులు ఏంటంటే తక్షణమే ప్రమోషన్ల విషయంలో కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, అలాగే చాలా ఇతర కారణాలు కూడా మెమోరాండం ఇచ్చిన తక్షణమే కూడా పరిశీలించి ఆర్టీసీ కార్మికులందరికీ తగిన న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన అందరూ కూడా యొక్క పత్రికా విలేకరులకి అందరూ కూడా ప్రత్యేకంగా మా జై భీమ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క సమావేశాన్ని ఎంత ఘనంగా నిర్మించిన మా జిల్లా కమిటీ కూడా రాష్ట్ర కమిటీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ తెలుసుకుంటున్నాను. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఏపీపీటీ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జై భీమ్ అసోసియేషన్ కమిటీ వేయడానికి మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈ ధర్మిలా ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టివిజి రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా, మరి వికే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా, ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా, మరి ఇంకో కొంతమంది సభ్యులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకనో మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లో, మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది. అట్టడిగిన వర్గాలకి అందరికీ న్యాయం జరగాలని అనేక డిపోల్లో కుల వివక్షత, పక్షపాతం, చాట్లు కాడ వివక్షత జరుగుతుంది. ఆ ధర్మిల మేము ఈ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశ ఆయన మహానుభావుడు కలవ స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని, ఆ విధంగా ఆర్టీసీలో కూడా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని మేము అన్ని డిపోల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని జోన్లలో కమిటీలు వేసుకుంటూ
మరి ఈ రోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జైభీం కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని, ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరగనీకని మేము పోరాటం చేస్తామని, మరి ప్రభుత్వం మరి విలీనం చేసినా కూడా మమ్మల్ని ఎన్జిఓస్ లో కలిపినా కూడా ఇంకా ఆర్టీసీకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. మరి కొన్ని ఈహెచ్ఎస్ కార్డుల విషయంలో ఆరోగ్య విషయంలో కానీ మరి ఇంకా మరి డిఎల్ కానీ మరి ఏరియర్స్ కానీ ఇంకా ఆర్టీసీలో ఇంకా ఏమీ లేదు. 2004 అవతల వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఎన్జిఓస్ లో కలిపినా కూడా 2004 అవతల ఉన్న ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ రావాలనే విధానం మరి ఎన్జిఓస్ లో ఉంది. మరి ఎన్జిఓస్ లో కలిపిన మమ్మల్ని కూడా 2004 అవతల ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరూ కమిటీలు వేసాం. మరి 72 డిపో కమిటీలు వేసాం. ఇంకా 130 డిపోలు కాబట్టి ఇంకా 58 డిపోల్లో మా యొక్క అసోసియేషన్ లేదు. 72 డిపోల్లో ఉంది. 26 జిల్లాల్లో 22వ జిల్లా కమిటీ, ఇంకా 4 జిల్లాలో కమిటీలు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అవి కూడా పిలుపులు చేసుకొని ఒక రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.